వరకు అర్థమైంది. అది ఆలోచించి మీకు నచ్చితే దీన్ని ఈ సిస్టమ్ని ప్రొసీడ్ కావచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. సో రిస్క్ అయినా ప్రాఫిట్ అయినా ఏదైనా కానివ్వండి, మనము అన్నిటికి సిద్ధంగా ఉంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేయాలి. లేదు నేను రిస్క్ తీసుకోనంటే మనకు బిజినెస్లో పనికి రారు. బిజినెస్లో వచ్చామంటే ఖచ్చితంగా మనకు రిస్క్ అనేది ఉండాలి. రిస్క్ అనేది భరించే స్థాయి ఉండాలి, అంతే స్తోమత ఉండాలి. అది కూడా మనకి ఇక్కడ రిస్క్ ఎంత, కేవలం $100. అంతకంటే ఎంత ఎక్కువ పెడదామన్నా కూడా పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ. సో $100 రిస్క్ తీసుకుంటే మన ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో ముందు ముందు తెలుసుకుంటారండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ని తెలుసుకొని ఇతరులకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. నేను ఏదైతే చెప్తున్నానో నేను చెప్పడమే కాదు, మీరు కూడా స్టడీ చేసి మీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వెల్కమ్ అండి అందరికీ. మన కంపెనీ పేరు వచ్చేసి గ్రో కాయిన్ జాయింట్. డిసెంబర్ 11న ఈ సిస్టమ్ మనకు లాంచ్ కావడం జరిగింది. ఈ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రన్ అవుతుందండి. ఈ సిస్టంలో మెయిన్ ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో వెరీ షార్ట్గా ఉంటుంది సబ్జెక్ట్, పెద్దగా ఏముండదు. దానికంటే బిఫోర్ నెట్వర్క్ యొక్క చరిత్రను 2 ముక్కలు చెప్తానండి. అందులో కొంత సబ్జెక్ట్ అది కూడా కావాలి కాబట్టి దాని గురించి చెప్తాను. సో నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 4 సెక్టార్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్ అండి. సెకండ్ సెక్టార్ వచ్చేసి మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI ప్లాన్స్. ఆ తర్వాత థర్డ్ సెక్టార్ వచ్చేసి క్రిప్టో టోకన్స్. ఓకే, అది క్రిప్టోకి సంబంధించిన టోకన్స్కి సంబంధించినటువంటిది థర్డ్ సెక్టార్. ఫోర్త్ సెక్టార్ వచ్చేసి మనకు కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. 4 సెక్టార్లు ఉన్నాయి. సో ప్రొడక్ట్ బేస్ ఫస్ట్ 1996లో మనకు ఆమ్వే ఎప్పుడైతే వచ్చిందో అది ప్రొడక్ట్ బేస్ని పరిచయం చేస్తూ నెట్వర్క్ ఇండస్ట్రీని, అంటే నెట్వర్క్ మార్కెట్ని అందరికీ పరిచయం చేసింది. సో ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ప్రోడక్ట్ పట్టుకొని తిరగడం కానివ్వండి, ఇష్టం లేక అవంతా కూడా అంటే అంత ప్రాచుర్యం పొందలేకపోయాయి. ఆ తర్వాత ఈ నెట్వర్క్ ఏదైతే నేర్చుకున్నారో జనాలు, వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి మెల్లగా ఏం చేశారంటే వేరే వేరే వాళ్ళు సో స్కామ్ చేయడానికి మెల్లగా ప్లానింగ్ చేశారు. స్కామ్ ఎలా అంటే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రొడక్ట్ బేస్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు సామాన్లు పట్టుకొని తిరిగి అమ్మే అంత ఇష్టం ఉండదు. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళడము, దాని డెమోస్ ఇవ్వడము, ఇవన్నీ ఇష్టం ఉండదు. ఇదే చనువు అనుకుని ఏం చేశాయంటే కొన్ని కంపెనీస్ ROI ప్లాన్స్ని తీసుకొచ్చాయి. మీరు ఎక్కడ తిరగక్కర్లేదు, జస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, దానిపైన మీకు ఎవ్రీ డేనో లేకుంటే ఎవ్రీ వీకో లేకుంటే ఎవ్రీ మంత్ ఇంత పర్సెంటేజ్ ఇస్తాం అని వచ్చాయి. సో ROI ప్లాన్స్ ప్రతిదీ కూడా స్కామే. ఎందుకు అంటే ఇప్పటి వరకు ROI ప్లాన్ నిలిచిన చరిత్ర లేదు, చూసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ROI ప్లాన్లో డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఏ విధంగా ఇస్తున్నారు అనేది మనం తప్పకుండా ఆలోచించాలి. సో పాసిబిలిటీ కాదు, కొంతవరకు మాత్రం ఇస్తారు. ఆ తర్వాత అందరు కూడా ఏం చేస్తారంటే వస్తున్నాయి కదా అని టకా 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 పెట్టేసుకుంటారు, లాస్ట్కి దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతాయి. సో పుట్టగొడుగులాగా రోజు పుట్టుకు వస్తూనే ఉన్నాయి, అయినా మనం ఏం చేస్తామంటే దాన్ని నమ్ముకొని అందులో పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాం. అంటే మన వీక్ పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళు పసిగట్టారు కాబట్టి ఇది చక్కటి స్కామ్ చేసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా ముంచేసుకుంటా వెళ్తున్నారు. ఓకే, సో ఇది రెండవ సెక్టార్. మూడో సెక్టార్ వచ్చేసి క్రిప్టో టోకెన్ అండి. సో చాలా క్రిప్టో టోకెన్స్ వచ్చాయి. ఓకే, దాని మీద పెట్టుబడి పెట్టండి, మీకు ఇప్పుడు ₹1 వచ్చేది తర్వాత ఒక్కొక్కటి ₹1000కి వెళ్తుంది, 2000కి వెళ్తుంది, లక్షలకు వెళ్తుంది. చాలా అంటే దాన్ని హైలైట్ చేసి చెప్పుకుంటా ప్రజల దగ్గర నుండి ఏంటది పెట్టుబడులు పెట్టించి చివరికి ఆ యొక్క టోకన్ల యొక్క పేరు లేకుండా వెళ్ళిపోయిన క్రిప్టో టోకెన్ చాలా ఉన్నాయండి. అది అందరికీ తెలుసు, అందరూ అనుభవించే ఉంటారు. తెలియని వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. థ్యాంక్ యూ. ఓకే, ఇకపోతే కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. 4వ సెక్టర్ వచ్చేసి కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. ఇందులో మెయిన్గా మార్కెట్ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అండి ఈ సెక్టార్ అండి. ఈ సెక్టార్లో ఖచ్చితంగా మార్కెట్ మీద 100% డిపెండెన్సీ ఉంటుంది.
సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆటోపుల్ సిస్టమ్ ఉంది. ఆటోపుల్ సిస్టమ్ లో ఒకరు వచ్చారనుకోండి, ఒకరికి ఆటోపుల్ రావాలంటే ముగ్గురు రావాలి. ఈ ముగ్గురికి ఆటోపుల్ రావాలంటే 9 మంది రావాలి. ఈ 9 మందికి 27 మంది రావాలి. వీళ్ళందరూ ఎక్కడి నుండి రావాలి? సమాజం నుండి, అంటే మార్కెట్ నుండి రావాలి. మార్కెట్ నుండి ఇట్ మీన్స్ సమాజం నుండి. ఎందుకంటే జనాల మీద ఆధారపడ్డటువంటిది ఆటోపుల్ సిస్టమ్. సో ఇందులో కొంత దూరం వరకు బాగానే వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కమ్యూనిటీ రాదు. సిస్టమ్ యాడికి పోదు, సిస్టమ్ అక్కడే ఉంటుంది. కానీ కమ్యూనిటీ రాక, వేరే వాళ్ళకి ఇన్కమ్ రాక అక్కడే నిల్చుకొని ఉంటుంది. ఇక ముందుకు సాగదు. ఇక ఎందుకు అంటే 100% మార్కెట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ రాదు. రాకపోవడం వల్ల ఆ తర్వాత ముందున్న వాళ్ళు ఎలాగో ఇన్కమ్ తీసుకుంటారు, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఇన్కమ్ తీసుకోరు. సో ఆ ప్రోగ్రామ్ ఫెయిల్. సో అటువంటి వాటిలో కూడా మనం వెళ్ళకూడదు. ఓకే, ఇకపోతే మనది కూడా ఆటోపోలే, కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ అయ్యే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఇది కంప్లీట్ గా బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా మనకి ఇది సక్సెస్ అవుతుంది, ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత గట్టిగా చేస్తున్నాం అనే విషయాల గురించి మనము తెలుసుకుందామండి. సో ఇందులో మెయిన్ గా ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే కమ్యూనిటీని డెవలప్ చేస్తూ మార్కెట్ పైన డిపెండెన్సీ కొంత తక్కువగా ఉంచుతుంది. అంటే కమ్యూనిటీని 66% కమ్యూనిటీని సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఓన్లీ 34% కమ్యూనిటీ మార్కెట్ పైన డిపెండెన్సీ ఉంటుందండి. అంటే 66% అంటే ఇట్ మీన్స్ మనకు ఆటోపుల్స్ రావాలంటే, ఇది కూడా ఆటోపుల్ సిస్టమ్ కాబట్టి ఆటోపుల్స్ రావాలంటే 3 మెంబర్స్ రావాలి మార్కెట్ నుండి. ఆ 3 మెంబర్స్ మార్కెట్ నుండి వస్తే మధ్యలో ప్రోగ్రామ్ ఫెయిలే. కానీ 3 మెంబర్స్ లో 2 మెంబర్స్ ని సిస్టమే జనరేట్ చేస్తుంది. ఒక్క పర్సన్ మాత్రమే మార్కెట్ నుండి బయట నుండి రావాలండి. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ మీద డిపెండెన్సీ తగ్గింది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆటోపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అబ్సల్యూట్లీ డిఫరెంట్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెసే, అది 100% గ్యారంటీ. ఎందుకంటే రిబర్త్ సిస్టమ్ ఉంది. సో దాని గురించి మనము క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కంపెనీ గురించి చెప్పినట్లయితే గ్రో కాయిన్ జాయింట్ అనే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రన్ అవుతుందండి. ఇది ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళే, అంటే ప్రజలను కలుపుకుంటూ వెళ్ళే ఒక అద్భుతమైన సిస్టమ్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నెట్వర్క్ మార్కెట్ చరిత్రకు డిఫరెంట్ గా కంప్లీట్ గా విరుద్ధంగా వచ్చినటువంటి సంస్థ అండి ఇది. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ఉపయోగించడం జరిగింది. అలాగే ఈ సిస్టమ్ చరిత్రని మార్చడానికి వచ్చినటువంటి ఒక సిస్టమ్ అండి, అద్భుతమైన సిస్టమ్. అలాగే ఎంఎల్ఎం ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎల్ఎం కాన్సెప్ట్లలో ఖచ్చితంగా 100% మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ప్రజలు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఆ సిస్టమ్ రన్ అవుతుంది, లేకుంటే రన్ కాదు. కానీ ఎంఎల్ఎం చరిత్రను తిరగరాస్తూ కమ్యూనిటీ మార్కెట్ మీద డిపెండెన్సీ తక్కువగా ఉంచుకుంటూ 100% వచ్చిన వాళ్ళు విక్టరీ సాధించే విధంగా సిస్టమ్ను డిజైన్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క చరిత్రను తిరగరాయడానికి, ప్రతి ఒక్కరి జీవితాలను మార్చడానికి వచ్చినటువంటి ఏకైక సంస్థ గ్రో కాయిన్ జాయింట్. మరి గ్రో కాయిన్ జాయింట్ ఒక వినూత్నమైన విప్లవం తీసుకువస్తున్నటువంటి ఒక సిస్టమ్ అండి. దీన్ని ఎవరైతే నమ్మి వస్తారో ఆ ప్రజల యొక్క ఆలోచనలు, ఆ తర్వాత ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో పాటుగా వాళ్ళ యొక్క నడవడిక, అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా సక్సెస్ కోరుతున్నారు, ఏ విధంగా జీవించాలనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించి ప్రతి ఒక్కరి సక్సెస్ ని తన సక్సెస్ గా భావించి ఈ సిస్టమ్ ని తయారు చేసి మార్కెట్ లో వదలడం జరిగింది. ఎవరైతే ఈ సిస్టమ్ ని అందిపుచ్చుకున్నారో 100% ఇక్కడ విన్నింగే
అని ఇక్కడ సిస్టమ్ మనకు తెలియజేస్తుంది. ఓకే, ఈ సిస్టమ్ సక్సెస్ కావడానికి మెయిన్ ఏమున్నాయి, ఇందులో చెప్పదగినవి ఏమున్నాయి అంటే ఇక్కడ 4 మెథడ్స్ ఉపయోగించడం జరిగిందండి. 4 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆ తర్వాత మనకు పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఆ తర్వాత అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. ఇక్కడ 4 రకాల మెథడ్స్ ని ఉపయోగిస్తున్నారు. చూడండి, ఫస్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్, సెకండ్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎవరికి అర్థం కాకుండా చక్కగా డిజైనింగ్స్ కానివ్వండి, ఆ క్యాల్కులేషన్స్ కానివ్వండి, ఆ డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఓకే, ఆ కాంపౌండింగ్ అయ్యే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడము జరిగింది ఈ సిస్టంలో. సో అన్లిమిటెడ్ రిబర్త్, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ఐడీలు అన్లిమిటెడ్ డెప్త్ వరకు రిబర్త్ అవుతూ వెళ్తాయి. వచ్చేది ఒక ఐడితోనే, కానీ ఆ ఫస్ట్ రాగానే 2 ఐడీలతో వస్తారు. ఆ 2 ఐడీలు కాస్త 4, 8, 16, 32, 64, 128 ఇలా పెరుగుతూ వెళ్తాయండి. ఎన్ని ఐడీలు పెరిగితే అంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఎలా అనేది ముందు చూద్దాం. ఇక తర్వాత ఇది కంప్లీట్ గా బ్లాక్ చైన్ మీద రన్ అవుతున్నటువంటి సిస్టమ్ అండి. రైట్, ఓకే. ఇక తర్వాత ఇక్కడ మనకు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామ్ చాలా పకడ్బందీగా, చాలా కట్టుదిట్టంగా, ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ లేకుండా ఈ సిస్టమ్ ని డిజైన్ చేసి మార్కెట్ లో వదిలిపెట్టారు. దీన్ని తయారు చేయడానికి దాదాపుగా 1.5 ఇయర్ పట్టిందండి. 1.5 ఇయర్ తర్వాత ఈ సిస్టమ్ అన్ని టెస్టింగ్లు అయిన తర్వాత మార్కెట్ లో రావడం జరిగింది. సో అంటే ఈ సిస్టమ్ యొక్క విజన్ ఒకటే అండి. విజన్ ఏంటంటే చిన్న అమౌంట్ తో 100% సక్సెస్ సాధించే విధంగా డిజైన్ చేయడం జరిగింది. చిన్న అమౌంట్ పెద్ద లాభాలు, స్మాల్ అమౌంట్ బిగ్ ప్రాఫిట్స్. ఓకే, ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ సక్సెస్ దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే దీంట్లో వస్తారో ఆటోమేటిక్ గా దీని యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత వేరేది ఏం కనబడదండి. వేరేది ఏ ప్రాజెక్ట్ కూడా కనబడదు. అంత అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. రైట్, ఇక్కడ ఏం లేదండి, సింపుల్, చాలా సింపుల్. ఇది ఏఐ సహాయంతో ప్రజలను కలుపుతూ వెళ్తున్నటువంటి సిస్టమ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో రావాల్సిందే. ఇప్పుడు కనబడే ఏదైతే కమ్యూనిటీ ఉందో, సో ఇంత అంటే ఫస్ట్ లో మెల్లగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పెరుగుతూ చాలా స్పీడ్ గా అయిపోయిందండి. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వేరే ఏ సిస్టమ్ జనాలకు కనబడదు, ఓన్లీ గ్రోకాయిన్ అంటే కనిపిస్తుంది. ఎందుకంటే దీని యొక్క పవర్ తెలిసిన తర్వాత, దీంట్లో ఉన్న ఇన్కమ్ పొటెన్షియాలిటీ తెలిసిన తర్వాత ఎవ్వరు కూడా ఏ సిస్టమ్ ని టేకప్ చేయరు. అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో 100% సక్సెస్ కాబట్టి 100% సక్సెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో రావాల్సిందే. అలాగే ఈ సక్సెస్ కి కారణం ఏంటిది? అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది 100% సక్సెస్ అవుతుంది. రైట్, ఇక ఇందులో మరి ఎలా అంటే ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలు మనం చెప్పుకుందామండి. చాలా సింపుల్ అండి. ఈ సిస్టమ్ పనిచేసే విధానం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా $100 ఎంట్రీ ఇవ్వాలండి. $100 ఎంట్రీ ఇస్తే $100 ఎప్పుడైతే ఎంట్రీ వస్తుందో ఆటోమేటిక్ గా $50 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. ఎప్పుడైతే 2 ఐడీస్ జనరేట్ అవుతాయో అవన్నీ కూడా ఆటో పూల్లో వెళ్ళిపోతాయి. మరి ఆటోపుల్ అంటున్నాం, ఇంతకుముందు మొత్తం కూడా అన్ని కూడా హారిజెంటల్ వచ్చాయండి. అంటే ఒక వ్యక్తి, అతని కింద ముగ్గురు, ముగ్గురు కింద 9 మంది ఇలా వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా నెట్వర్క్ ఇండస్ట్రీలో ఆటోపుల్ సిస్టంలో సింగిల్ లైన్, ఒకటే లైన్ అండి. ప్రపంచంలో ఏ మూలలో ఏ వ్యక్తి ఐడి వేసుకున్నా కూడా వెనుక ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనుకపోయి నిలబడాల్సిందే, లాస్ట్ లో నిలబడాల్సిందే, అక్కడ వేరే ముచ్చట లేదు. అంత అద్భుతంగా డిజైన్ చేసి ఎక్కడ జాయినింగ్ అయినా కూడా ఒకరి వెనుక ఒకరు రావడం వల్ల ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క ఐడీస్ ఆటోమేటిక్గా ఆటోపుల్ ఇన్కమ్ని తీసుకుంటాయి కాబట్టి ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ఐడీస్ ఆటోమేటిక్గా మళ్ళీ రిబర్త్ అయ్యి మళ్ళీ వెనుక పడతాయి కాబట్టి సో ముందున్న వాళ్ళకి అందరికీ ఇన్కమ్ వస్తూ వెళ్తుంది. సో ముందున్న వాళ్ళకి ఇన్కమ్ రావడం, మళ్ళీ ఆ ఇన్కమ్తో మళ్ళీ ఆటోమేషన్లో మళ్ళీ రిబర్త్ అవ్వడం, కిందికి రావడం. సో ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్, ఎవరు అప్లైన్ కాదు, ఎవరు డౌన్ లైన్ కాదు, అందరు అప్లైన్సే, అందరు డౌన్ లైన్స్. ఎందుకంటే అప్లైన్ డౌన్ లైన్ అవుతారు, డౌన్ లైన్ అప్లైన్ అవుతారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఆటోపులు వచ్చినప్పుడల్లా తిరుగుతూనే ఉంటుంది. తిరిగే క్రమంలో ఐడీస్ పెరుగుతుంటాయి. ఫస్ట్ ఏదైతే 2 ఐడీస్ వచ్చారో ఆ 2 ఐడీస్ ఉండవండి, 2 కాస్త 4 అవుతాయి, 4 కాస్త 8. సో ఈ 4 అయినప్పుడు మళ్ళీ వెనుక వెళ్ళిపడ్డారు, మళ్ళీ ఈ 4 కాస్త 8 అయినప్పుడు మళ్ళీ వెనుక వెళ్ళిపడము, ఇలా 8 కాస్త 16, 16 కాస్త 32 ఇలా వెనుకబడుతూ వెళ్తారు, మళ్ళీ ఆటోపులు రావడం. ఈ విధంగా ప్రతి ఒక్కరి గెలుపుకి ప్రధాన కారణంగా దీన్ని మనం చెప్పుకోవచ్చండి, ఆటో రిబర్త్. ఆటో రిబర్త్ కావాలంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా కట్ కావాలి, దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కంపెనీ ఆటోమేటిక్గా. మన చేత ఏం చేంజ్ అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మాకే పని కూడా చెప్పలేదు. సిస్టమే ఇదంతా డిజైన్ చేసి ఆటోమేటిక్గా డబ్బుల్ని ఏ విధంగా అంటే రీజనరేషన్ పంపాలి ఆటోమేటిక్గా సిస్టంలో ఆ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడింగ్ ద్వారా ఇవన్నీ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఈరోజు చాలా మంది ఫస్ట్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ ఇలా పెడుతూనే ఉన్నారు, అంత అద్భుతమైన ఇన్కమ్స్ వస్తున్నాయి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ ఇందులో. ఓకే సార్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి ఎంత, $100. $100తో 2 ఐడీలు వస్తాయి చూడండి, ఇక్కడ 50-50 2 ఐడీలు వస్తాయి. ఈ 2 ఐడీలు కూడా ఆటోపులో నిలబడతాయి. అంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఆ ఒక్క వ్యక్తికి ఆటోపులు రావాలంటే కింద 3 రావాలి. సో 3 వచ్చారు, ఒక వ్యక్తికి ఆటోపులు వచ్చింది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక వ్యక్తికి ఆటోపులు ఎంత వస్తుంది, ఇప్పుడు $50-50 2 ఐడీలు వచ్చాయి కదా, $50-50లో $40 ఆటోపులు ఇవ్వడం జరుగుతుంది. $40 ఓకే, ఈ $40 ఇవ్వంగా మిగిలిన ప్రతి ఒక్క ఐడి మీద $10 మిగులుతాయి. ఈ $10లో $5 ఏమో స్పాన్సర్కి, $5 ఏమో సిస్టమ్కి. మళ్ళీ 2 ఐడి మీద కూడా సేమ్, $5 ఏమో స్పాన్సర్కి, $5 ఏమో సిస్టమ్కి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఒక వ్యక్తికి మనం రెఫర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, $10. మరి అంతటితో ఆగుతుందా అంటే ఇక్కడ రిబర్త్ సిస్టమ్ ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఫస్ట్ ఆటోపులు అందుకుంటాడో 2 ఐడీల మీద ఆటోమేటిక్గా $240 వస్తాయి. ఈ $240లో ఓన్లీ $40 మాత్రమే ఎవరికైతే ఆటోపులు వచ్చిందో వాళ్ళకి ఇచ్చేసి $200తో మళ్ళీ 4 ఐడీస్ రిబర్త్ అవుతాయండి. సో ఇలానే చూద్దాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్స్ ఓన్లీ 2 ఇన్కమ్స్ అండి. వేరే వేరే సిస్టమ్లలో 15, 16, 20 రకాల సిస్టమ్ అంటే 20 రకాల ఇన్కమ్స్ ఇందులో లేవండి. కేవలం 2 ఇన్కమ్స్, కానీ ఈ 2 ఇన్కమ్స్ 1000 ఇన్కమ్కి సమానం అండి, 1000 రకాల ఇన్కమ్కి సమానం. సో చెప్దాం ఎలా అనేది. సో ఫస్ట్ ఏంటిది స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో స్పాన్సర్ ఇన్కమ్ చూడండి ఇక్కడ $5, ఒక ఐడి మీద ఎంత, $5. సో ఒక వ్యక్తి జాయిన్ అయితే $100తో 2 ఐడీలు జనరేట్ అవుతున్నాయి. ఈ 2 ఐడీల పైన $5 స్పాన్సర్కి వస్తాయి, మిగిలిన $5 సిస్టమ్కి వెళ్తాయి. సో ఒక్కసారి ఒక వ్యక్తి $10 ఇచ్చారండి, రెండోసారి ఈ 2 ఐడీలు కాస్త ఏమవుతాయి, 4 ఐడీలుగా మారుతాయి కాబట్టి మళ్ళీ 4 సార్లు 5 ఐదులు ఇస్తాడు. ఇప్పుడు ఎంత వస్తుంది రెండోసారి, 4 ఐదుల $20. అంటే రెండోసారి ఒక వ్యక్తి ఎంత ఇస్తున్నాడు, ఫస్ట్ దానికి రెట్టింపుగా ఇస్తున్నాడు. మళ్ళీ మూడోసారి దానికి రెట్టింపిస్తాడు, నాలుగోసారి దానికి రెట్టింపిస్తాడు. ఇలా ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో మనకు సంపాదించి పెట్టే దాదాపుగా $41,000. దాని గురించి నేను ఈ మీటింగ్ తర్వాత క్లియర్గా, అంటే మీటింగ్ తర్వాత కాదు, మీటింగ్లో అంటే ఈ ప్లాన్ చెప్పిన తర్వాత దాని గురించి క్లియర్గా చెప్తానండి. సో ఒక వ్యక్తి మనకు అన్లిమిటెడ్గా మనకు 5 ఐదులు ఇస్తూనే వెళ్తాడు. ఒకే ఒక వ్యక్తిని తీసుకొచ్చాము ఈ సిస్టంలో. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ లేదండి,
ఓన్లీ రెండే ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్ ఆ తర్వాత రిప్రజెంటేటివ్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ లో పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చే అవసరం లేదండి. ఒక సామాన్య వ్యక్తిని తెచ్చిన అతని యొక్క సైన్యం లాగా 1000 అంటే 1000 ఐడిలుగా రూపాంతరం చెందుతాయండి. ఒకటే ఐడి, ఒకటే వ్యక్తి, అతని యొక్క ఐడిలు ఎన్నిసార్లు అయితే రిబర్త్ అవుతాయో అన్నిసార్లు ఇన్కమ్ వస్తూనే ఉంటది. కాబట్టి ఈ రిబర్త్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది జరుగుతూనే ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్క రిబర్త్ మీద మీకు $5 వస్తాయి. ఒక వ్యక్తి మీదనే మనకు సంవత్సర కాలంలో ఎగ్జాంపుల్ వేసాము, $41,000 వచ్చాయి. అదే 10 మంది ఉంటే ఎంత వస్తాయి చూడండి, 100 మంది ఉంటే ఎంత వస్తాయి చూడండి. చాలా పెద్ద ఇన్కమ్ అండి. దీన్ని అర్థం చేసుకోవడం కావాలి. ఇకపోతే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ మనకు ఉన్నాయి రెండే ఇన్కమ్స్, ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్. చూడండి, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఏం లేదండి, మనం ఎప్పుడైతే ఆటో పూల్లో $40 ఇచ్చామో మనకు ముగ్గురు ఇస్తారండి. ఎంత ఇస్తారు? 40, 40, 40 ముగ్గురు ఇస్తారు. అంటే ఒక ఐడి మీద ఎంత వచ్చాయి? 120. రెండో ఐడి మీద కూడా సేమ్ 40, 40, 40, 120 వస్తాయి. అంటే టోటల్ గా 240. సరే, ఒక ఐడి మీద మనం లెక్కేసుకుందాం, 120 వచ్చాయి. ఈ 120లోకి వెళ్ళి 20 మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. $100 ఏం చేస్తారు? మళ్ళీ 2 ఐడీలు రిబర్త్ అవుతాయి. ఒక ఐడి ఇప్పుడు ఏమైంది? 2 ఐడీలుగా అయింది. మళ్ళీ 2 ఐడి కూడా ఉంది కదా, అది కూడా 2 ఐడీలుగా మారుతుంది. అంటే ఈ 2 కాస్త ఏమయ్యాయి? 2, 2, 4 అయ్యాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్క ఐడి వేసుకున్నా కూడా అవి 1000 ఐడీలుగా మారుతాయి. 2 వేసుకుంటే ఇంకా మారుతాయి. సో కాబట్టి ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళు, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఒకటి వేసుకుంటారు, 2 వేసుకుంటారు. అది మీ ఛాయిస్. ఇక్కడ ఎవరు బలవంత పెట్టరు. నచ్చితే చేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. సిస్టమ్ నచ్చాలి, సిస్టమ్ అర్థం కావాలి, అప్పుడైతేనే మనం ముందుకెళ్తాం. బలవంతానికి ఎవ్వరు చేయకూడదు. కాలాల మమ్మీతో ఉన్నారు, మధ్య వరకు కాలాల జై మమ్మీతో జై. సారీ ఫ్రెండ్స్. ఓకే. సో మనకి ఇక్కడ బలవంతానికి ఎవరు రాకుండా ఇష్టంతో రండి, సిస్టమ్ ని అర్థం చేసి రండి, అప్పుడైతేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. సో ఇక్కడ చూడండి, మనకు 40, 40, 40 ముగ్గురు ఇస్తున్నారు. $120 వచ్చాయి. ఇందులోకి వెళ్ళి మొత్తం 120లోకి వెళ్ళి ఓన్లీ 20 మాత్రం మనకి ఇస్తుంది. ఆ తర్వాత $100 మళ్ళీ 2 ఐడీలు రిబర్త్ అవుతున్నాయి. సో ఇక్కడనే పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ ఫార్ములాని ఉపయోగించారండి. ఇది బిలియనీర్స్ ఫార్ములా. ప్రపంచంలో ఎవరైతే బిలియనీర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన సంపాదనలో ఓన్లీ కొంత భాగం మాత్రమే తమ వద్ద ఉంచుకొని మిగిలిన భాగాన్ని ఏం చేస్తారంటే, అంటే ఎక్కువ మొత్తంలో అంటే 20% మాత్రం మన దగ్గర ఉంచుకొని 80% మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ డబ్బు మళ్ళీ కాంపౌండ్ అవుతూ వెళ్తుంది, పెరుగుతూ వెళ్తుంది, మళ్ళీ ప్రాఫిట్ తీసుకుంటారు, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. ఇలా చేసుకుంటూ బిలియన్, అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు కొరత ఉండదండి. డబ్బు కొరత ఉండదు. ఎందుకంటే ప్రాఫిట్ ని మాత్రమే తీసుకుంటున్నారు. మళ్ళీ ఏదైతే అమౌంట్ వాళ్ళు గెయిన్ చేశారో వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులకు తక్కువ ఉండదు. సో అదే ఫార్ములాని ఇక్కడ వాడడం జరిగింది సిస్టమ్. అంటే ఒకటేసారి మనకు మొత్తం 120కి 120 ప్లస్ 2 ఐటీల మీద 120, 120, 240 ఇచ్చారనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం? మన ఆలోచన ఎట్లా ఉంటదంటే, మనం పెట్టింది 100, మనకు 240 వచ్చినాయి, అంటే 140 మనకు ప్రాఫిట్ అయింది. కాబట్టి మళ్ళీ మనం చేస్తే వస్తాయో రావో, కాబట్టి చేయకూడదు, తీసుకొని పక్కన పడేయాలి. కథం అయిపోయింది, అక్కడితో చరిత్ర క్లోజ్. మళ్ళీ ఇన్కమ్ ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన అక్కడ లేదు. కాబట్టి సిస్టమ్ ఏం చేసిందంటే, ఈ ఆలోచనను ముందే పసిగట్టి వీళ్ళు ఇలా ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళ చేతులు ఇవ్వకుండా డైరెక్ట్ మనమే ఆటోమేషన్ లో చేద్దామని ఆ సిస్టమ్ కూడా, అంటే రిబర్త్ కూడా రీఇన్వెస్ట్మెంట్ కూడా ఆటోమేషన్ లో ఇవ్వటం జరిగింది.
సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాంతో పాటుగా ఇక్కడ కాంపౌండింగ్ కూడా అవుతుంది, రిబర్త్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా డిజైన్ చేయడం జరిగింది చూడండి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరి ఆదాయం ఇక్కడ ఓన్లీ 20% మాత్రం ఇస్తుంది, మిగిలిన 80% మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మరి ఈ 20% ఇచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ తీసుకోవాలంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అది చూడాలి. సరే, దీని కండిషన్ చూద్దాం. సింపుల్ అండి, ఇక్కడ మనం తీసుకోవడానికి మినిమం $10 విత్డ్రా పెట్టచ్చు. కానీ విత్డ్రా పెట్టాలంటే $10 విత్డ్రా పెట్టాలంటే $20 ఉండాలి. అంటే ఎప్పటికీ $10ని మనం అక్కడ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇంకొకటి, మరి విత్డ్రా చేసినప్పుడు అందులో 5% ట్యాక్స్ అనేది ఉందండి. 5% ట్యాక్స్ ఉంది. ఓకే, కాబట్టి ఈ 5% ట్యాక్స్ ఏదైతే ఉందో చాలా తక్కువ అండి. ఒక $10 మనం విత్డ్రా పెట్టుకుంటే అందులోకి వెళ్ళి $50 పోద్ది. 5% కదా, $50 పోతుంది. సో $9.50 మనకు వచ్చేస్తుంది. సో దానికి కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకో అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇందులో మనకు P2P ట్రాన్స్ఫర్ ఉంది. P2P ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి పెద్ద సమస్య ఏం కాదు మనకు. మనం వేరే వాళ్ళ ఐడి యాక్టివేషన్ కోసము మనము పంపచ్చు. మరి ఐడి యాక్టివేషన్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ ఐడి యాక్టివేషన్ కోసం ఏం చేయాలి ఇక్కడ చూడండి. ఓకే, ఆ స్లైడ్ లేదండి ఇందులో, నో ఇష్యూ. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ఇక్కడ సేపాల్ అనే క్రిప్టో వ్యాలెట్ ని మనము ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని వ్యాలెట్ క్రియేట్ చేసే క్రమంలో 12 వర్డ్స్ అయితే వస్తాయండి. ఆ 12 వర్డ్స్ ని మనం చక్కగా రాసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి ఆ రాసినటువంటి 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా డైరీలో రాసి పెట్టినట్లయితే ఒకవేళ ఫోన్ పోయినా కూడా లేదైతే ఏదైనా జరిగినా కూడా ఏదైతే 12 వర్డ్స్ ఉంటాయో ఆ 12 వర్డ్స్ ని మనము జాగ్రత్తగా మళ్ళీ వేరే ఫోన్లో ఇంపోర్ట్ చేయొచ్చు. దానివల్ల మన వ్యాలెట్ మనము తీసుకోవచ్చండి. ఆ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 12 వర్డ్స్ని మర్చిపోవద్దు. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. రైట్, సో అందరు కూడా వాడాల్సిన వ్యాలెట్ ఏంటంటే ఓన్లీ సేపాల్ వాడండి. ఇది మామూలుగా లింక్ క్లిక్ చేసి నేను రిజిస్ట్రేషన్ చేస్తా అంటే రాదండి, ఖచ్చితంగా వ్యాలెట్ ఉండాలి. సో చాలా వ్యాలెట్స్ ఉన్నాయి, కానీ ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యాలెట్ ఏదైనా ఉందా అంటే అది సేపాల్ అండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా హ్యాపీగా వాడుకోవచ్చు, ఎటువంటి రిస్క్ ఉండదు. ఓకే, కాకపోతే మీరు క్రియేట్ చేసేటప్పుడు మాత్రము 12 వర్డ్స్ని ఫోటో తీయడం కానివ్వండి, వేరే పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ ముందు చేయడం కానివ్వండి చేయకూడదు. ఎవరైతే పక్కన ఉన్న వాళ్ళు ఆ ఫోటో తీసుకుని ఆ 12 వర్డ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారో మీ అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్త పడాలి. చేయాల్సింది ఒకటే, మీరు సొంతగా నేర్చుకోవాలి. మీ అప్లైనర్ గైడ్ చేస్తారు, చక్కగా సొంతగా నేర్చుకొని హ్యాపీగా రాసుకొని అన్ని దాచిపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ వాయిస్ రావట్లేదు సార్. వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. డన్, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్ ని చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకో. ఎస్, ఓకే, ఇది సో వాయిస్ వస్తుందా ప్రవీణ్ సార్? నాది ఆల్మోస్ట్ నా డేటా అయిపోయింది కావచ్చు. క్లియర్ సార్, క్లియర్. డేటా అయిపోయింది కావచ్చు, అది ఒకటేసారి క్లోజ్ అయ్యి మళ్ళీ వచ్చేసింది ఇది. రైట్, సో ఇది మన సిస్టమ్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ని అర్థం చేసుకోండి. సిస్టమ్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనము సక్సెస్ అవ్వడానికి అవకాశము
100% ఉంది. సో ఇక్కడ వర్కింగ్ ఉంది, నాన్ వర్కింగ్ ఉంది. అయ్యో ఇక్కడ వచ్చి పని చేయాలా అంటే పని చేయాల్సిన అవసరము లేదు, చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది జాగ్రత్తగా గమనించాలి. చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, చేయకుంటే తక్కువ వస్తుంది. ఓకే, ఇంకొకటి హ్యాపీగా మళ్ళీ నేను మీకు ఇన్కమ్ గురించి అంటే రెఫర్ చేస్తే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తానండి. రెఫర్ చేస్తే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఒక చార్ట్ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో నా వాయిస్ క్లియర్ ఉందని అనుకుంటున్నాను. ఓకే, కనిపిస్తుందా ప్రవీణ్ సార్? ఓకేనా, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. రైట్ కదా? ఓకే రైట్, చూడండి ఇక్కడ చార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏ విధమైన ఇన్కమ్ వస్తుంది, ఇందులో పని చేస్తే ఏ విధంగా ఇన్కమ్ ఉంటుంది, పని చేయకుంటే ఏ విధంగా ఇన్కమ్ ఉంటుంది అనేది రెండు విషయాలు కూడా నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఎందుకంటే గ్రో కాయిన్ జాయింట్లో రెండు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ముందే చెప్పుకున్నాం. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఉందని చెప్పుకున్నాం. ఈ స్పాన్సర్ ఇన్కమ్, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకున్నాం. ఇందులో రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. అదేవిధంగా స్పాన్సర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది వర్కింగ్ ఇన్కమ్. సో నాన్ వర్కింగ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్ ఇన్కమ్ తీసుకుంటారు, వర్కింగ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా స్పాన్సర్ ఇన్కమ్తో పాటుగా రిప్రజెంటేటివ్ ఇన్కమ్ తీసుకుంటారు. అంటే రెండు రకాల ఇన్కమ్ తీసుకుంటారు. ఓకే, సో మనం ప్రయత్నిద్దాం చెప్పడానికి. సో ఇక్కడ చూడండి, కొంచెం మనకు ఒక మంత్ వైజ్గా జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే, ఇది మనం ఊహించి చెప్పుకున్నదే. ఒకవేళ ఒక నెలకు ఒక ఆటోపులు తిరిగినా కూడా మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది కంపెనీ ఇచ్చిన ప్రొఫార్మా కాదండి, జస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నం ఇది, అంతకంటే ఎక్కువ ఏది కాదు. ఎందుకంటే కంపెనీ అంతా ఇచ్చిందా, కరెక్ట్ నెలకు వస్తుందా, లేదు 15 రోజులకు వస్తుందా, 2 నెలలకు వస్తుందా, ఇటువంటి ఆలోచనలు జస్ట్ గెస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇలా వస్తే ఒకవేళ నెలకు వస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పడానికి ప్రయత్నం మాత్రమే. దీనే ఫిక్స్ అయిపోయి, సార్ మీటింగ్లో మీరు అదే చెప్పారు కదా, ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పారు కదా, నాకు రాలేదు కదా, ఇటువంటి వద్దు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, చూడండి ఇక్కడ ఓన్లీ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ గురించి మనం చెప్పుకుందాం. ఎవరిని మీరు రెఫర్ చేయలేదు, ఎవరికి చెప్పలేదు మీరు, ఆయన మీ యొక్క ఇన్కమ్ చూద్దాం. సరే, మీరు జాయిన్ అయినప్పటి నుండి ఒక 1 monthలో మీకు ఒక ఆటోపుల్ వచ్చింది అనుకుందాం. మీ ఐడీలు ఎన్ని? 2 ఐడీలు. సో మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? మీకు వచ్చే ఇన్కమ్ $240 ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ పైన ఇదిగో $240. సో $240లో మీకు మెయిన్గా ఏమైందంటే ఓన్లీ $40 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఓన్లీ $40 మాత్రం ఇచ్చేసి మిగిలిన $200తో మీకు 4 ఐడీలు జనరేట్ అండ్ రివర్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ టైం మీకు మళ్ళీ 4 ఐడీస్ మీద అంటే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది? 480 వస్తుంది. మీకు వచ్చే ఇన్కమ్ $80. 400తో మళ్ళీ 8 ఐడీస్ రిబర్త్ అవుతాయి. థర్డ్ ఆటోపుల్ మంత్లో అనుకుందాం. అందులో మీకు 960 అంటే 8 ఐడీస్ మీద $960 వస్తాయి. అందులోకి వెళ్ళి ఓన్లీ $160 మాత్రం మీకు ఇచ్చి
800 తోటి మళ్ళీ 16 ఐడీలు రిబర్త్ అవుతాయి. ఓకే, ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఇక్కడ 4th ఆటోపుల్ చూడండి. 4th ఆటోపుల్లో మనకు 16 ఐడీలు రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఇస్తాయండి. సో 16 ఐడీలకు రిప్రజెంటేటివ్ ఇన్కమ్ వచ్చేసి $1920 అవుతుంది. సో మనకు వచ్చేది 320. నెక్స్ట్ $1600 తోటి 32 ఐడీలు రిబర్త్ అవుతాయి. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 320. ఇకపోతే 5th ఆటోపుల్కి వచ్చేసరికి మనకి ఏకంగా $3840 వస్తాయి, ఎందుకంటే 32 ఐడీల మీద కాబట్టి. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 640. ఇది ఎన్నో నెల? 5వ నెల. సో 6 నెలలో మన ఐడీలు కాస్త 64 అవుతాయి కాబట్టి 64కి మనకు వచ్చేది 7680. మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి $1280 ప్రాఫిట్ వస్తాయి. సో 7వ నెలలో $2560 ప్రాఫిట్, 8 నెలలో 5120, 9వ నెలలో 10240. అంటే మల్టిపుల్ అవుతూ వెళ్తున్నాయి, గమనించాలి ఇక్కడ. 10వ నెలలో 20480. ఓన్లీ 10 months కి, ఒక సంవత్సరానికి కూడా కాదు, ఓన్లీ 10 months కి ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్పామండి. సో ఎంత వచ్చినాయి? ఈ 10th month ఒకటే 20480. ఈ 9 నెలల వరకు, 1 నుండి 9 నెలల వరకు మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మళ్ళీ 20480 అవుతాయి. సో టోటల్ ఎంత? $40,920 మనకు ఒక సంవత్సరంలో, అంటే 10 నెలల్లో మనం సంపాదించవచ్చు అని ఒక అంచనా వేసినాం. ఓకే, సో ఓన్లీ ఏం పని చేయకుండా కూడా మనము $40,920 మనం సంపాదించవచ్చు. ఎన్ని రోజుల్లో? అంటే 10 నెలలు. అంటే నెలకు ఒక ఆటోపుల్ వచ్చినా కూడా, సరే రాలేదండి, నెలకు ఒకటి రాలేదు, 50% పని జరిగింది అనుకుందాం, $20,000 వస్తాయి. 50% కూడా వద్దు, 25% వేసుకుందాం, $10,000 వస్తాయి. 25% కూడా వద్దు, తగ్గిద్దాం, 10% వేసుకుందాం, $4,000 వస్తాయి. మనం పెట్టింది ఎంత? పెట్టింది $100, వచ్చేది ఎంత? $4,000. సరే 4,000 రాలేదు, $1,000 వచ్చినాయి, నష్టం ఏమన్నా ఉందా? ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, రైట్. ఇక ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక వర్కింగ్ ఇన్కమ్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. వర్కింగ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మీరు కనీసము ఒక్కరికి రెఫర్ చేస్తే ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఇద్దరికి రెఫర్ చేస్తే ఎంత ఇన్కమ్ ఉంటుంది, ముగ్గురికి రెఫర్ చేస్తే ఎంత ఇన్కమ్ ఉంటుంది అని చెప్పుకుందాం. సపోజ్ మీరు ఇక్కడ ముగ్గురికి రెఫర్ చేశారు అనుకుందామండి. ముగ్గురికి రెఫర్ చేస్తే మీకు ఫస్ట్ ఒక్కొక్క ఐడి మీద ఎంత వస్తుంది? 30, అంటే $10 వస్తాయంటే ఫస్ట్ మీకు ఇన్కమ్ $30 అవుతుందండి. ఇక్కడ చూడండి, $30. అదే రెండోసారి మీ ఇన్కమ్ వచ్చేసి డబుల్ అవుతుందండి, 30కి డబుల్. అంటే వాళ్ళకి ఒక ఆటోపుల్ వచ్చినప్పుడు మీ ఇన్కమ్ ఎంత అవుతుంది? డబుల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. చూడండి, ఇక్కడ పెరుగుతూ పోతుంది. అలా వాళ్ళే మీకు సంపాదించి పెట్టే సంపాదన చూడండి ఎంత ఉంటుందో. ఆ ముగ్గురు పైన మీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ చూడొచ్చు మీరు. జూమ్ కావట్లేదు. ఓకే, సో చూడండి, ఆ ముగ్గురు మీకు $30,000 సంపాదించి పెడతారండి. 30,000 ప్లస్ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ 40,000, మొత్తం కలిస్తే 71,000. ఓన్లీ ముగ్గురికి రెఫర్ చేసే వాళ్ళు ఒక 10 నెలల కాలంలో మీకు సంపాదించి పెట్టే సంపాదన $30,000. సరే, ఇప్పుడు ముగ్గురు కాకుండా 5గురిని తీసుకుందాం. 5గురు తీసుకుంటే ఫస్ట్ వచ్చేది, వాళ్ళు జాయిన్ కాగానే వచ్చేది $50. ఆటోపుల్ ఇన్కమ్ వచ్చినప్పుడు వచ్చేది 100, తర్వాత 200, 300 ఇలా పెంచుకుంటూ పోతే మనకు $25,000 వస్తాయి. $25,000 ప్లస్ మన $40,000 మొత్తం కలిపితే వచ్చేసి దాదాపుగా $92,000, అంటే కోటికి దగ్గర వెళ్తున్నాం చూడండి, ఒక 5గురికి రెఫర్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే 5 మంది కాకుండా 10 మందికి వెళ్దామండి. 10 మందితో. సో 10 మందితో వెళ్తే ఇక్కడ చూడండి, మనకు ఫస్టే 100 వస్తాయి. ఆ తర్వాత వాళ్ళకు
అటపుల ఇన్కమ్ తిరిగినప్పుడల్లా 200, 400, 800 అలా పెరుగుతూ పోతాయి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఓవరాల్ గా ఒక 10 మందికి రెఫర్ చేస్తే వాళ్ళు మనకు ఒక 10 నెలల కాలం సంపాదించి పెట్టే సంపాదన దాదాపుగా $1,02,300. అదే మనకు రిప్రజెంటేటివ్ ఇన్కమ్ వచ్చేసి $40,000. చూడండి ఇక్కడ డిఫరెంట్. ఓకే. 5గురికి రెఫర్ చేయగానే ఒక సంవత్సరంలో మనకు వచ్చే ఇన్కమ్ కంటే వాళ్ళు సంపాదించి పెట్టే ఇన్కమ్ ఎక్కువ అండి, $51,000. అదే 10 మందికి రెఫర్ చేస్తే మనకు వచ్చేది $1,02,300. అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఎంత? $40,000. సో ఓవరాల్ గా లెక్కేసుకుంటే ఎక్కడ $1,43,000. ఫ్రెండ్స్ చూడండి, ఇంత పెద్ద ఇన్కమ్ కేవలం ఒక 10 మెంబర్స్ కి రెఫర్ చేయడం వల్ల వస్తుంది. మరి ఒక సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించే అద్భుతమైన అవకాశం మన చేతిలో వచ్చినప్పుడు దీన్ని వాడుకుందామా, వదులుకుందామా? సో ఇంత అంటే కనీసం 3గురికి రెఫర్ చేస్తే మీరు అంటే 70 లక్షలు సంపాదించవచ్చు. లేదు 5గురికి రెఫర్ చేస్తే దాదాపుగా 92 లక్షలు సంపాదించవచ్చు. అదే 10 మందికి రెఫర్ చేస్తే ఏకంగా 1,40,00,000 సంపాదించే అద్భుతమైన అవకాశం. చూడండి ఇక్కడ ఒక ఎంప్లాయీ జీవితాంతం పనిచేసి రిటైర్మెంట్ అయితే అతనికి వచ్చేది 50 లక్షల ₹1,00,00,000 వస్తాయి. కానీ ఇక్కడ ఒక సంవత్సర కాలంలో రిటైర్మెంట్ అయిపోవచ్చు. అంత అద్భుతమైన ఇన్కమ్ ఉంది ఇందులో. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో ఇంత అద్భుతమైన ఇన్కమ్ మనకు వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోవడం కంటే ముందు టేకప్ చేయడం ఇంపార్టెంట్. అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఎస్ ప్రవీణ్ సార్ వినిపిస్తుంది నా వాయిస్? హలో, క్లియర్ సార్, క్లియర్. ఎస్ మధ్యలో కాల్ వచ్చింది అయితే. సో అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ సంపాదించిన వాళ్ళ షేరింగ్ కొంత తీసుకుందామని అనుకుంటానండి. సో ఇఫ్ డోంట్ మైండ్ సంపాదించిన వాళ్ళు కొంచెం మీ యొక్క షేరింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి షేరింగ్ అడుగుతున్నాను. సో ఇప్పటికీ మనతో సిస్టంలో 62 మంది ఉన్నారండి. ఈ 62 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇందులో 1 by 1 మీ యొక్క హ్యాండ్ రైజ్ చేసి మీరు హ్యాపీగా మాట్లాడచ్చండి. ఇందులో హ్యాపీగా మాట్లాడచ్చు. ప్రవీణ్ సార్ హ్యాండిల్ చేయండి కొంచెం. ఏమైనా హ్యాండ్ రైజెస్ ఉంటే తీసుకోండి. లేవా ఎవరు కూడా? ఓ గ్రేట్. ఓకే, కోస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ వచ్చింది. నర్సింగ్రావు సార్, యాస్. ఓకే సార్, మీకు కోస్ట్ వచ్చింది, మీరు మాట్లాడచ్చు. వెల్కమ్ సార్. సార్ నమస్కారం సార్. ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నమస్కారం సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం కొత్త ప్రాజెక్టుతో శుభారంభం చేసినాం. సో ఈ ప్రాజెక్టులో వచ్చిన వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే సార్, ఇక్కడ శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇందులో వెబ్సైట్ పరంగా ఏఐ టెక్నాలజీ, క్లౌడ్ ఫండింగ్, అట్లాగే రీబర్త్, కాంపౌండింగ్ ఆఫ్ మల్టిపుల్ రీబర్త్ ఐడీస్ ఉన్నాయి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు గమనించాం కొన్ని ఐడీస్ ఎటువంటి రెఫర్ లేకుండా చూసాము, కొన్ని ఐడీస్ రెఫర్ చేసి చూసాము, ఏ విధంగా వస్తుందని చూసాము. డేట్ అండ్ టైం ప్రకారం అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఎట్ ఏ టైం ఒక సెకండ్కి మనము జనరల్గా మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఫోన్పే, గూగుల్ పే కానీ ఇంకేదైనా ప్లాట్ఫామ్లో మనం పేమెంట్ చేసినప్పుడు త్రో బ్యాంక్ యాప్స్ వాడినప్పుడు కూడా మనకు ఒక సెకండ్కి ఒక్కటి మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. అంటే
ఒకటే సమయంలో ఒకటే సెకండ్కు ఒకటే సమయానికి అంటే 10 గంటల 1 నిమిషాల 2 సెకండ్లు అనుకుందాం ట్రాన్సాక్షన్ టైం. అదే టైంకి 2 ఐడీలు 3 ఐడీలు 4 ఐడీలు అట్లా సేమ్ టైం పడిపోతున్నాయి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఈ సిస్టమ్ అంతా ఆటోమేషన్లో నడుపుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్పాన్సర్ ఇన్కమ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ముఖ్యంగా స్పాన్సర్ ఇన్కమ్ చూస్తే $5గానే కనబడుతుంది. కానీ మనము ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే నేను 7గురిని మాత్రమే రెఫర్ చేశాను. నేను 12/12/2025 రోజున ఐడి తీసుకున్నాను. ఎలక్షన్ డ్యూటీ వెళ్ళొచ్చేసరికి నాకు ఒక ఆటో పోల్ పడిపోయింది. ఆ తర్వాత అట్నే గమనిస్తున్నాం, ఒక 3 రెఫర్ చేశాం. ఆ విధంగా పనిచేసుకుంటూ ఒక 15 రోజుల కాల పరిమితిలో 7గురిని రెఫర్ చేయడం జరిగింది. ఆ 7గురికి గాను నాకు స్పాన్సర్ ఇన్కమ్ $5 14 టైమ్స్ మాత్రమే పడాలి, కానీ 34 టైమ్స్ పడ్డదండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి సిస్టంలో. నెంబర్ 1. ఇంకోటి కూడా గమనించినట్లయితే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్. ద బిగ్గెస్ట్ ఇన్కమ్ అంటే ఏదన్నా ఉందా అంటే అది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఇక్కడ కాంపౌండింగ్ ఖాతాలు ఎక్కువగా రీబర్త్ అవుతూ ఆ రీబర్త్ అయిన ఖాతాల యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉందో $120 ఇక్కడ 40 $120 రీబర్త్ ఐడి కింద మనకు క్రియేట్ అయ్యి $20 మనకు రావడం, $100 మళ్ళీ 2 ఐడీలుగా కింద వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. చాలా సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విధంగా ఒకరికొకరం ఈ ఉన్న కమ్యూనిటీ మన ఒక ఐడి ఇంకొక ఐడికి సపోర్ట్ ఇవ్వడం, ఈ 2 ఐడీలతో 3 రీబర్త్ ఐడిగా కన్వర్ట్ అవ్వడం, ఆ రీబర్త్ ఐడీస్లు మరికొన్ని ఐడీస్కి సపోర్ట్ ఇవ్వడం. ఈ విధంగా ఇందులో సిస్టమ్ రీజనరేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ప్రకారం జరుగుతూ ఇందులో వచ్చిన సభ్యులందరికీ సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఫస్ట్ మేజర్ స్టెప్. ఇది మేము గమనించిన విషయం. సో నాకేమనిపిస్తుంది అంటే సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కొద్దిగా వెనక కొద్దిగా ముందైనా పర్వాలేదు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే ఆటో పూల్ తీసుకుంటారు అనేది పచ్చి నిజం. ఇదొకటి. ఇంకా చూసినట్టయితే డెప్త్గా వెళ్ళినట్టయితే సాఫ్ట్వేర్ పరంగా, సెక్యూరిటీ పరంగా డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఇది. ఎవరి కంట్రోల్లో నియంత్రణలో ఉండదు. న్యూయార్క్ నగరంలో లాంచ్ చేసేది ఇది. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఇంటర్నెట్ కాబట్టి మనకు సెమీ డీసెంట్రలైజ్డ్గా కొన్ని రోజులు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి సెమీ డీసెంట్రల్గా ఉంచి ఆ తర్వాత 6 మంత్ కాల పరిమితిలో ఫుల్లీ డీసెంట్రలైజ్ ప్రాజెక్టుగా దీన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినారు. సో ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి ఎటువంటి రెఫర్ లేకుండా ఫస్ట్ ఆటో పూల్ కూడా పడిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే ప్రతి ఒక్కరూ కుటుంబానికి ఒక్క ఐడియా అన్న కనీసం వేసుకొని మీ యొక్క పొజిషన్ని లాక్ చేసుకొని ముందుకెళ్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.